అండి గుడ్ మార్నింగ్ నానా గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ మా గుడ్ మార్నింగ్ చెప్పు. చూడండి పప్పి సాప మీద ఎలా అవుతాయో చూడు, ఎలా కూర్చుందో. పాపం కింద వండుకున్నారనమాట పిల్లకాయలు. చూడు పప్పి ఉడుకుతుంది. ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఇలా ఉందండి. నేనైతే క్లీన్ చేయలేదు, మీకు చూపించాలండి. ఎప్పుడైతే స్టవ్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వంట రెడీ చేయాల్సి ఉంటుంది. నేనైతే ముందు కాఫీ పెట్టించేసి నాన్న వాళ్ళకి అప్పుడు వంట రెడీ చేస్తానన్నమాట. వంట ఇది కొంచెం తుడిసేసి ఫస్ట్ అయితే పాలు కాగబెట్టేసి ఆ నాన్న వాళ్ళకి కాఫీ పెట్టించేస్తే అప్పుడు మనం ఆరామ్సే టిఫిన్కి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ వంట అయిన తర్వాత గిన్నెలు కడిగేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా పొయ్యి అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకుంటానండి గిన్నెలతో పాటు. అంటే సింక్ దగ్గరలోనే ఉంది కాబట్టి శుభ్రంగా తోమేస్తాను అనమాట. తోమేసి ఇలా తడి క్లాత్ తోటి నీట్గా తుడుస్తాం. ఇలాగా ఇది కూడా తుడుస్తానండి రోజు. గిన్నెలతో పాటు స్టవ్ కడిగేస్తాను. అలాగే ఇక్కడ ఉన్నది కదండి, ఇది కూడా నీట్గా తుడుస్తాను అనమాట. ఇప్పుడైతే మనం కాఫీ అయితే పెట్టుకుందాము. ఇది అయితే మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు కడిగేటప్పుడు మళ్ళీ గ్యాస్ స్టవ్ అనేది శుభ్రంగా తోముకొని తుడిచి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారండి, నేను ఇక్కడ ఉన్నాను కదా, అది కూడా ఇక్కడ వచ్చేసి కూర్చుంది అనమాట పాల కోసం. పాపం వాళ్ళ మమ్మీ కేకలేస్తుందిరా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే పాలతోటే స్టార్ట్ చేస్తానంటే నేను కాఫీ కలుపుకోవడానికి. పిల్లలకు కాలేజ్ ఉంటే మాత్రం వంట చేస్తాను. అన్నం కూర వండేసి బాక్స్ కట్టాలి కదా. ఇలా కాఫీ పొడి అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా పాలైతే పోయాలంటే కాఫీ కలిపేసి ఇచ్చేస్తాం ముందు నాన్న వాళ్ళకి. పప్పి చూడు పాల కోసం వస్తే అరుస్తుందనమాట. పప్పి చూడండి ఎలా అరుస్తుంది పాల కోసం. ఇంత చీకట్లో అయినా వచ్చేస్తుంది నా కోసం. చూడండి కాఫీ అయితే కలిపి కప్పుల్లో వేసాను. తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి అమ్మకి ఇచ్చేద్దాము. మా కాఫీ నానా మా నాన్న చూడండి పెద్ద బాబు లేగిస్తే ఫోనే పట్టుకున్నాడు. మీ ఇంట్లో ఎంతమంది ఇలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి పాల కోసం కేకలేస్తుంది పప్పి. ఇది మా ఉదయాన్నే అండి. మీరు ఎలా జరుపుకుంటారో ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ టిఫిన్ వీడియోతో కలుద్దాం. బాయ్.